మాఘపాదివారము నోము కథ ప్రారంభ. ఒక గ్రామములో లక్ష్మీదేవమ్మ అనునొక భాగ్యశాలిని ఉన్నది. ఆమెకు 10 మంది కుమారులు. ఒక సంవత్సరమున మాఘ పూర్ణిమకు ముందర వచ్చు రథసప్తమి నాడు ఆమె అభ్యంగన స్నానము ఆచరించి అక్షంతలు చేపట్టుకొని కుమారులను పిలిచి, నాయనలారా, మాఘపాదివారపు నోము కథ చెప్పెదను, మీరు వినవలెను అని అన్నది. కాని వారికప్పుడే రాజుగారి సభకు వెళ్ళవలసిన కాలము మించిపోవుచున్నది అని చెప్పి వారు వెళ్ళిపోయిరి. అప్పటికే సభ ప్రారంభమయ్యి చాలాసేపు అయ్యెను. రాజు బ్రాహ్మణ బాలురను విడిగా మన్నించెను. వారికి అట్టి విడిమన్నన జరుగుటచే వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండుట చేతనే అట్టి విడిమన్నన జరిగినని చింతించి ఇంటికి వెళ్ళిరి. లక్ష్మీదేవమ్మ మనుమలను పిలిచి కథ వినుడు అని కోరెను. వారు తమ బడివేళ అయినదని చెప్పి వెళ్ళిపోయిరి. బడిపంతులు ఆలస్యముగా వచ్చితిరి అని వారిని కొట్టెను. అప్పుడు వారు కథ వినకుండా వచ్చినందుకు ఇట్టి కష్టము వచ్చినని ఏడ్చుచూ ఇంటికి పోయిరి. తరువాత ఆమె నీళ్లాడు రేవు దగ్గరకు వెళ్ళి అక్కడున్న స్త్రీలను చూచి, అమ్మలారా, మాఘపాదివారపు కథ చెప్పెదను వినుడు అని పలికెను. కాని వారు నీళ్లు తీసుకొని పోవెలనని చెప్పి కడవలను నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిచుండగా నడిత్రోవలో ఆ కడవలు బ్రద్దలైపోయెను. అప్పుడు వారు, అయ్యో, మనము మాఘపాదివారము కథ వినకుండుట వలననే ఇట్టి నష్టము వచ్చినది అని విచారించుచు ఇండ్లకు పోయిరి. తరువాత ఆమె తనకెదురుపడిన యాయవారపు బ్రాహ్మణుని పిలిచి కథ వినమని కోరెను. కాని అతడు ప్రొద్దుపోవుచున్నది, యాయవారమునకు పోవలెను, నీ కథ వినుటకు కాలము లేదు అని చెప్పి వెడలిపోయెను. ఆనాడు అతనికి ఏమీయూ దొరకలేదని పశ్చాత్తాపపడెను. తరువాత ఆమె కుమ్మరిని మేదరిని కథ వినుడు అని అడిగెను. వారికి పని ఉన్నదని చెప్పి కథ వినలేదు. అప్పుడు వారికి వారి వారి పనులలో కష్టనష్టములు వచ్చెను. వారా కష్టములకు కారణము లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాఘపాదివారము కథ వినకపోవుటయే అని అనుకొని విచారించిరి. అప్పుడు ఆమె ఊరు వెలుపలకు వెళ్ళి అక్కడ ఉప్పరి గుడిసెలలోనున్న ఉప్పరి సోదెమ్మను చూచి కథ విను అని కోరెను. అది విని సోదెమ్మ తాను గడిచిన శనివారము నాడు ఒంటిపూట భోజనము చేసి ఉండుట చేతను, నాడు ఆదివారమొగుట చేతను మానడు పాలలో చారెడు బియ్యం వేసి పాయసం వండి పెట్టినచో కథ వినదను అని ఆమెను కోరెను. ఆమె కోరిన ప్రకారము లక్ష్మీదేవమ్మ పాయసము వండి పెట్టెను. సోదెమ్మ గర్భిణీ ఎగుట చేత ఆ పాయసము తిని సొమ్మసిల్లిపోయెను. ఆమె గర్భమందలి పిల్ల లక్ష్మీదేవమ్మతో, మాయమ్మ కడుపు మీద అక్షంతలు వేసి కథ చెప్పిన ఎడల నేను కథ వినదను అని అనెను. ఆమె అట్లే చేసి కథ చెప్పుకొనెను. అంతలో సోదెమ్మ లేచి కథ చెప్పమని అడిగెను. లక్ష్మీదేవమ్మ ఆమెతో, అమ్మా, నీ కడుపులోని బిడ్డ కథ విన్నది. నీకు మగపిల్లవాడు పుట్టినను ఆడపిల్ల పుట్టినను నాకు కబురు పంపుమని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలమునకు ఉప్పరి సోదమ్మ ఆడపిల్లను కనెను. వెంటనే ఆమె ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసెను. అంతట లక్ష్మీదేవమ్మ అక్కడకు వెళ్ళి ఆ శిశువుని తీసుకొని పోయి అడవిలో రావి చెట్టుకు కోకతో ఉయ్యాల వేసి బిడ్డనందు నిద్రపుచ్చినది. ఈ బిడ్డ ఇంచుక ఏడవకుండా, పాడండి పాటలు పక్షవరులారా, ఊపండి ఊయల వృక్షరాజములారా, నీడ నొసగుడు నీలి మేఘములారా, కన్న తల్లికి నేడు గట్టి పని ఉంది, పెంచిన తల్లియు పురమేగుతుంది అని పాడి తన ఇంటికి వెళ్ళిపోయెను. వృక్షములు ఊయలు ఊపుచుండగా, పక్షులు కిలకిలమని పాటలు పాడుచుండగా ఆ బిడ్డ సుఖముగా ఉన్నది. అంత ఒకానొక రాజు ఆ మార్గమున వెడులుచు చక్కలి చుక్కవలే విచ్చిన మొగ్గవలే అందాల నిగ్గువలే ఉన్న ఆ కన్యను చూచి ఆశ్చర్యపోయి ఆమెను సవారీ మీద ఎక్కించుకొని తన గ్రామమునకు పోవుచుండెను. ఆ బిడ్డ పోయిన దారిలో ఉన్న చేలు కంకెకి కుంచెడయ్యెను. పాడుపడ్డ గ్రామములు పట్టణములయ్యెను. అది చూచి రాజును అతని పరివారములోని వారును ఆశ్చర్యపడి ఆ కన్య మహత్తును పొగడిరి. పిమ్మట రాజు ఆమెను తన మొదటి భార్య వద్దకు పంపెను. అంతవరకు సంతానహీనముగా నున్న పట్టపురాణి ఆమె రాకవలన పుత్రవతి అయ్యెను. ఆ కన్య రాకవలన పట్టణము మహాశోభాయమానముగా నగుటచే ప్రజలామెను రమాదేవి అని పిలువదొడిగిరి. పిమ్మట కొంతకాలమునకు రాజు రమాదేవిని పెండ్లాడెను. అందుచే రాణికి రమాదేవి మీద క్రోధాసూయలు కలిగెను. రమాదేవి చాలా అందగత్తె. రాజామెను ఎక్కువగా ప్రేమించుచుండెను.
రాణికి అది మిగుల కష్టముగా నుండుటచే రమాదేవికి నగలు లేకపోయిన ఎడల ఆమె అందము తగ్గునని ఎంచి ఒకనాడు తన నగలు రమాదేవి నగలు ఒకే భరిణయందుంచి దాసిచే సముద్రములో పడవేయించినది. ఆ భరిణె ఒక పెద్ద చేప మృంగెను. జాలరులు ఆ చేపను పట్టి అది చాలా పెద్దది అగుటచే తమ రాజునకు కానుకగా పంపిరి. రాజు ఆ చేపను పెద్ద భార్య ఇంటికి పంపి తాను ఆ రాత్రి భోజనమునకు ఆమె ఇంటికి వత్తునని ఆ చేపను వండించి ఉంచమని కబురు పంపెను. కాని పెద్ద భార్య ఆయన ఆటలు పాటలు రమాదేవి దగ్గరను మాపటి భోజనము మాత్రము నా ఇంటి దగ్గరనా అని విసుగుకొని చేపను రమాదేవి ఇంటికే పంపివేసెను. రమాదేవి దానిని దాసీచే కోయించుచుండగా దాని కడుపులోని భరిణ నుండి గల్లున నగలు రాలినవి. ఆ నగలన్నింటినీ తీసుకొని ఆమె చక్కగా అలంకరించుకొని రాజుకు కబురు పంపెను. రాజు వచ్చి రమాదేవి అలంకారమును చూచి ముగ్ధుడై ఆ సంగతి పెద్ద భార్యతో చెప్పుటకు ఆమె అంతఃపురమున కేగెను. రమాదేవికి నగలు దొరికిన సంగతి ఆమెకంతకు పూర్వమే తెలియటచే ఆమె రమాదేవిని చంపవలెనని పాయసములో విషము పెట్టి చంపుటకు సిద్ధపడుచుండగా అంతలో రాజు అక్కడికి వెళ్ళి అది విషపాయసమని తెలియక దానిని త్రాగి మరణించెను. రాణి సహగమనము చేయుటకు సిద్ధపడుచు ఆ సంగతి రమాదేవికి కబురు పంపినది. రమాదేవి కూడా సాగమనము చేయుటకని బయలుదేరుచుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావమ్మా అని ప్రశ్నించెను. భర్తతో సహగమనం చేయుటకు వెళ్ళుచున్నాను అని రమాదేవి బదులు చెప్పెను. అది విని అతడు సౌభాగ్యవతి భవ, అంత పని జరుగరాదు. నా కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి నీవు కూడా కాళ్ళు కడుగుకొనుమను అని అనెను. ఆమె అట్లే చేసెను. వెంటనే అతడు నాకు దాహమునిచ్చి నీవు కూడా దాహము పుచ్చుకో అని అనెను. అప్పుడామె మొగుడు శవం మొగసాలనున్నది, మగని కరుకు నేను మొత్తుకొనుచుంటిని, దాహం పుచ్చుకొనుట ధర్మం కాదని అనెను. అది విని వృద్ధ బ్రాహ్మణుడు సౌభాగ్యవతీ భవ, అంత గతి పట్టరాదు, నేను చెప్పినట్లు చెయ్యుము అని అనెను. ఆమె అట్లే చేసినది. అతడు తనకు తలయంటి నీళ్లు పోసి గంధము నిమ్మని అడిగి ఆమె కూడా తలయంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులోకి ఆమె భయపడి స్వామి, మగడు పోయి ఏడ్చుచు కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకుంటిని, దాహం పుచ్చుకొని కడుపు దాచుకుంటిని, పసుపు రాసుకుని ముఖమెట్లు దాచగలనని ప్రశ్నించినది. అందులోకి ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకెందుకమ్మా అంత భయము, నేను చెప్పినట్లు చేయమనగా ఆమె అతనికి బొట్టు పెట్టి తన కూడా బొట్టు పెట్టుకున్నది. అతనికి భోజనం పెట్టి తను కూడా భోజనము చేసి అతనికి తాంబూలము ఇచ్చి తాను కూడా తాంబూలము సేవించినది. అంత నా వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా మారి, అమ్మాయి, నీ భక్తికి మెచ్చితిని. నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడే మాఘపాదివారము కథ విని పవిత్రురాలవైతివి. నీకేమి కావలియునో కోరుకొనుము, ఇచ్చెదను అని అనెను. ఆమె మిగుల సంతోషించి తనకు పతిభిక్ష పెట్టవలసినదిగా కోరినది. విష్ణుదేవుడు అటులేనని అక్షతలనిచ్చి వాటిని ఆమె భర్త శవం మీద చల్లవలెనని చెప్పి అదృశ్యుడాయెను. తరువాత ఆమె అక్షంతలు పట్టుకొని తన భర్త శవము దగ్గరకు వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణము చేసి అక్షంతలను చల్లెను. వెంటనే రాజు నిద్ర నుండి లేచినట్ల లేచెను. అది చూచి అక్కడున్న వారు ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివమ్మాయని అడిగిరి. అందులకామె నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు. మాఘ పూర్ణిమకు ముందు వచ్చి రథసప్తమి నాడు మాఘపాదివారము నోము పట్టి తిని. లక్ష్మీదేవమ్మ అనునామె కథ చెప్పుకొనిచుండగా ఆ కథను నేను వింటిని. ఈ ఘటనము ఆ కథ విన్న ఫలమే గాని చేసిన ఫలము కాదు అని రమాదేవి చెప్పినది. అక్కడ ఉన్న వారందరూ ఆహా, ఆ నోము కథ విన్నంత మాత్రమునే ఇంతటి మహత్యమును వచ్చినది, దానిని నోచినచో ఇంకెంతటి ఫలము అబ్బునో గదా అని అనుకొని మాఘపాదివారము నోము నోచుటకు మొదలెడిరి. రాజు తన ఇద్దరి భార్యలతో కూడా నోము నోపించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము పట్టిన 5 ఏండ్ల తర్వాత ఉద్యాపనము చేయవలెను. నోము పట్టిన వారు మొదటి సంవత్సరము పాలు త్రాగకుండా సంవత్సరమునకొక ఆదివారం నాడు 5 ముత్తైదువులకు పరవాన్నముతో భోజనము పెట్టవలెను. రెండవ ఏట మజ్జిగ త్రాగకుండా 7 ముత్తైదువులకు పెరుగు వడ్డించవలెను. మూడవ ఏట పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలు భోజనము పెట్టవలెను.
4వ సంవత్సరము తలంటు కొనకుండా 5గురు ముత్తైదువులకు తలంటి భోజనము పెట్టవలెను. 5వ ఏట తాంబూలము వేసుకొనకుండా 5గురు ముత్తైదువులకు తాంబూలము లొసంగవలెను. ఆఖరు సంవత్సరమున 5గురు పుణ్యస్త్రీలకు 5 రవికల గుడ్డలను ఇచ్చి ఉగ్గుకు గిన్నెయును ఉయ్యాలకు చీర ఇచ్చి ఆది నారాయణమూర్తికి 5 మూర్ల అంగవస్త్రమునిచ్చి ఉద్యాపన చేసుకొనవలెను. మాఘపాదివారము నోము కదా సమాప్తః. విష్ణుదేవతార్పణమస్తు.